వైసీపీ పార్టీ నాయకత్వం వారి విధానాలు చూస్తే ఆ పార్టీకి సిద్ధాంతమే లేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలో డిఎస్సి నిర్వహించి 16,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అనేక డిఎస్సీలు ఇచ్చామని, విద్య వ్యాప్తికి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజాన్ని మార్చాలన్న ఆలోచనతో నారా లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు. డిఎస్సీలో ఏదైనా తప్పు జరిగి ఉంటే రేపు గుంటూరులోని లాడ్జ్ సెంటర్ వద్ద 10 గంటలకు చర్చకు రావాలని వైసీపీని ఆహ్వానించారు. డిఎస్సీతో పాటు అభివృద్ధి, సంక్షేమం మరియు అంశం ఏదైనా చర్చించేందుకు తాను అక్కడ సిద్ధంగా ఉంటానని తెలిపారు. జంజీ ఉద్యమం పేరుతో పెద్ద పెద్ద వ్యక్తులు ఉద్యమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎంత వయసు వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు కనపట్ల, వైసీపీ నాయకులు కనపడతా ఉన్నారు. బడితల్లాగా నేను వేరేగా అన్నానుకోవద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఎవరైనా సరే ఈ రోజున సమాజానికి అవసరం లేదని చెప్పి అనుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు ప్రయత్నిస్తే దాన్ని మేము హర్షిస్తాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలాగా, రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ప్రతి అంశంలో కూడా. అమరావతిని కాపాడాల్సినప్పుడు అమరావతి గురించి మాట్లాడడం, వాళ్ళు అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత నువ్వు కొత్త స్లోగన్ పెట్టావు. అంటే దేనికి? అంటే నువ్వు మేము చేసే ప్రతి పని దాన్ని అడ్డుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ఆ కార్యక్రమం వేరేగా పెట్టుకుంది. ఇవాళ ప్రతి చోట నేను కోరుకుంటున్నా, మీరు ఎన్ని రోజులు కూర్చోమంటే అన్ని రోజులు కూర్చుంటే ఎవరు వచ్చి మాట్లాడతారంటే రండి, మేము కూడా నిర్ణయించుకుంటా ఉన్నాం. రేపు పొద్దున్న నుంచి లార్డ్ సెంటర్లో అంబేద్కర్ సాక్షి గారు 2 కుర్చీలు వేస్తారు. ఒక కుర్చీలో మేము కూర్చుంటాం, మీకు దారి ఉంచి 2 కుర్చీలో కూర్చోమని చెప్పి అడుగుదామని నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. ఎవరైనా సరే శాంతియుతంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లార్డ్ సెంటర్లో రేపు పొద్దునే 10 గంటలకు ఒక కుర్చీ వేయించి కూర్చోబెడతా. నేను ఒక కుర్చీలో కూర్చుంటా, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇంకోటి కుర్చీలో కూర్చుంటారు. రెండో వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడండి, ప్రశ్నలు పిలుద్దాం. మీ కార్యక్రమాలు ఏంటి? అసలు మీకు కోర్టులు అంటే గౌరవం లేదు. గతంలో కూడా మీరు ప్రభుత్వంలో ఉంటే దాదాపు 80 సార్లు మీకు చివాట్లు వేసింది, ముట్టిగారు ముట్టారు. అసలు మీ చీఫ్ సెక్రటరీ ఎన్నిసార్లు వెళ్ళారు? మీ డిఐజీ ఆ రోజున పనిచేసిన డీజీపీ ఎన్నిసార్లు హ్యాట్ తీసుకుంటున్నాడు? వాట్ ఇట్ షోస్, వాట్ ఇట్ ఎలిసిట్స్, వాట్ మెసేజ్ యూ హ్యావ్ గివెన్ ఇన్ దోస్ డేస్? అంటే యంత్రాంగం మొత్తం తల ఉంచుకునేలా చేశాం. న్యాయ వ్యవస్థ ముందర శాంతి భద్రతలకు ఎవరైతే నాయకత్వం వస్తే వారు తల ఉంచుకునేలా చేశారు. మేము అట్లా కాదు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరైతే ఒక శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి వేశాడు రిట్ పిటిషన్. ఏమని వేశాడు? ఆ రోజున ఏ రకమైనటువంటి ఆరోపణలు లేకుండా ఏదో తప్పు జరిగిపోయింది, దీన్ని పరిశీలించాలి అని చెప్తే ఏమిటా రిట్ పిటిషన్ అంటే విత్డ్రా చేసుకున్నాం సిగ్గులే. మళ్ళీ నిన్న వేసి ఏం చెప్తున్నావు? సిబిఐకి రిఫర్ చేయమని. ఏం జరిగిందని సిబిఐకి? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? నీకేదో ఒక ప్రాథమిక సాక్ష్యం ఉండాలి కదా, ప్రాథమికంగా అన్యాయం జరిగిందని చెప్పాలి కదా. దాదాపు 355 రిట్ పిటిషన్స్ వేస్తే అందులో 69 ఆ రోజున దీనికి సంబంధించి ఉన్నాయి, స్పోర్ట్స్కి సంబంధించింది. ఇప్పుడు నువ్వు చెప్పేదల్లా మిగతా అన్నీ బాగా జరిగింది, అది కూడా చెప్పట్లేదు ఎక్కడ. ఒకచాటే బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ చోట్ల అన్నాడు, వచ్చినాడు అందరు. అంటే 16,348 మందిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చారో వాళ్ళందరినీ మీరు చవట్లు అనే పరిస్థితి ఉందంటే మీరు ఏ రకమైనటువంటి స్థితిలో మీరు పార్టీలు నడుపుతున్నారు, ఏ రకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఏ రకంగా మీ నాయకుడు ఉన్నాడు. ప్రజలు మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తా ఉన్నా కూడా మీరు మాట్లాడటం కానీ మీరు ఆలోచన చేసే విధానం కానీ మార్పు లేకపోతే మీరు ఏమని మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు ఈ సమాజానికి, రాజకీయంగా ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిమ్మల్ని క్షమించడానికి వీల్లేనటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటుంటే ఇవాళ ఉద్యోగం వచ్చిన వాళ్ళని మీరు అవమానిస్తూ ఉన్నారు.
మీరు గతంలో ఏ రకంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారనే దానికి అంతేకాదు నేను చెప్తా ఉన్నాను. జస్ట్ మేము గవర్నమెంట్లో రాకముందు ఉద్యోగాల యొక్క ట్రాన్స్ఫర్లు మీరు మరి ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఏ రకంగా చేశారంటే సభ్య సమాజం అంతపడి సిగ్గుపడేలాగా అవినీతి మయమైపోయింది. వాళ్ళన్నింటినీ ఆపడం జరిగిందా లేదా నేను అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కరైనా దాన్ని క్వశ్చన్ చేశారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన విధానం తప్పుడు విధానం అని చెప్పి ఆపితే దాన్ని కాదు అని చెప్పి ఎవరైనా కోర్టుకు వెళ్ళారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళా? ఇఫ్ యువర్ గవర్నమెంట్ యాక్షన్స్ ఆర్ గుడ్ అని అనుకున్నప్పుడు వై యు హావ్ నాట్ గాన్ టు ద కోర్ట్ అట్ ద టైం? మీకు తెలుసు, మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు. ఇవాళ మరలా ఈ రోజున మీరు తైతక్కలాడుతూ ఉంటుంటే ఎవరిని మీరు డ్యామేజ్ చేయాలని? జంజి అక్కడ జరిగినటువంటి పేపర్ లీకుల గురించి దాని మీద క్వశ్చన్ చేస్తూ ఉంటుంటే ఇవాళ ఉద్యోగాలని ఏ రకంగా ఇవ్వాలని ట్రాన్స్పరెంట్గా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తద్వారా పారదర్శకంగా మరి సెలక్షన్ జరిగితే ఆ సెలక్షన్ని ఇవాళ నువ్వు తప్పుపట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నావు అంటే ఆరోపణలు లేకుండా, రుజువు లేకుండా, సాక్ష్యం లేకుండా కేవలం నీ నోటి దూల తెచ్చుకోవడానికి నువ్వు రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ కూడా చివాట్లు వేసినా కూడా నీకు మారకపోతే నిన్న మళ్ళీ కొత్త డ్రామా బిగిన్ చేశారు.